ఈ క్రిస్మస్ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక మంచి కార్యం. క్రిస్మస్ సంబరాల్లో మనము చాలా సంతోషిస్తాం. మరి మనకు క్రొత్త బట్టలని, పిండి వంటలని, మీద స్టార్ తగిలించాలని, వైట్ వాష్ చేయాలని, మరి క్రొత్త కార్యాలు కొనుగోలు చేసుకోవాలని, అంటే ఇక మంచి వంటకాలు వండాలని, ఇవన్నీ మన మదిలో మెదులుతుంది. కానీ ఒక్క సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు పేదలను బీదలను జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ ఇస్ నథింగ్ బట్ గివింగ్. క్రిస్మస్ పండుగ అంటే మీకు ఎప్పుడు గుర్తు రావాల్సింది ఇచ్చుట అనే మూల ఆలోచన ఎక్కడుందంటే యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించు. అక్కడ ఇచ్చుట ఆరంభమైంది. మరి పేదలను జ్ఞాపకం చేసుకోవడం చాలా ఉత్తమమైంది. ఎంతోమంది మీ చుట్టే విధవరాళ్ళు ఉంటారు, తండ్రి లేని వారు ఉంటారు, అంగవైకల్యం గలవారు ఉంటారు, నానా రోగముల చేత చాలా అవస్థ పొందేవారు ఉంటారు, ఇంకా నిరుపేదలు ఉంటారు. భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మహిళ ఎంతో ప్రయాసపడుతూ ఉంటుంది. అలాగే వీధుల్లో చూస్తే ఈ చలికి తట్టుకోలేకుండా కప్పుకోవడానికి కూడా ఒక బ్లాంకెట్ లేకుండా గజగజ వణికిపోతూ చాలామంది వీధిలోనే రోడ్డు మీదనే చనిపోతూ ఉంటారు. అంటే ఇవన్నీ మీకు గుర్తు రావాలి. క్రీస్తు ప్రేమ స్వార్థం లేనిది కదా. యేసు ప్రభు స్వార్థం లేనివాడు. పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీ 2:5లో క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. అంటే ఈ మనసు ఉండాలి మన క్రిస్మస్ సమయంలో. వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద లెస్ ఫార్చునేట్. వాళ్ళకి మీ అంత భాగ్యం లేదు, అన్నీ అనుభవించి అబ్బా పాశ్చాత్య దేశంలో తిని త్రాగి కొంతమంది చచ్చిపోతారంట, పీకదాగా తాగేస్తారంట, ర్యాష్ డ్రైవింగ్ ద్వారా ఆ రోజే చచ్చిపోతారంట. అలాంటి క్రిస్మస్ కాదు మనం ఆచరించుకోవాల్సింది. మనము ఇందాక చెప్పినట్టు యోసేపు ఏ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చినాడు అంటే ఆయనకు కూడా అనేక తలంపులు వచ్చింది. ఆమెను విడనాడాలి, సొంత చిత్తం అది. ఎందుకు ఈ అవమానం నేను భరించాలి? ఏ పురుషుడు గర్భవతిని చేసుకుంటాడని నాకైతే తెలియదు. ప్రతి పురుషుడు కోరుకునేది ఏంటంటే తన భార్య పవిత్రంగా ఉండాలి. తాను పెళ్ళాడబోయే యవన కన్యకై ఉండాలి, ఏ పురుషుని ఎరగందై ఉండాలి, గుణశీలి అయి ఉండాలి, గుణవంతురాలుగా ఉండాలి, పరిశుద్ధురాలుగా ఉండాలనే ప్రతి పురుషుడు కోరుకుంటాడు. నో వన్ నీడ్స్ ఏ సెకండ్ హ్యాండ్ స్టఫ్. కానీ యోసేపు ఎంతగా దేవుని చిత్తం నెరవేర్చినాడంటే గబ్రియల్ దూత కలలో వచ్చి ఈమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యం అంటే నమ్మేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టోటల్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. అలాగ ఉండాలి దేవుని బిడ్డలు. అందుకే విధేయత గల మనసు అని, సమ్మతి గల మనసు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. అది పండుగ వేళైనా పండుగ కాని వేళైనా ఎప్పటికీ దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరుస్తూ మనం ముందుకు వెళ్తే మనకి ఏ డోకా ఉండదు. గాడ్స్ విల్ ఈజ్ పర్ఫెక్ట్. దేవుని చిత్తము సంపూర్ణమైనది. ఆ చిత్తము నెరవేర్చడానికి మనం ఎప్పుడు సిద్ధపడాలి, ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం కానిది చాలామంది వివాహాలు చేసుకుంటారు, పెళ్ళి పెటాకులు అయిపోతుంది. భర్తను విడనాడకూడదని అంది బైబిల్లో. కానీ ఇంకో దగ్గర ఉంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కటువాని ప్రయాసము వ్యర్థం. వాడు గొంతు నులుపుతున్నాడు, తల మీద కొడుతున్నాడు, గుద్దుతున్నాడు, తంతున్నాడంటే వానితో కాపురం చేయడం చాలా ప్రాణానికే ముప్పు కదా. మరి అప్పుడు తెలివిగానే ప్రవర్తించాలని నేను అంటున్నాను. నేను నా అనుభవంలో చాలామందిని చూసినాను భర్త చేతిలో చచ్చిపోయిన వారు. కాబట్టి మనము ఏదైనా కానీ దేవుని చిత్తం వెతకాలి. అందుకే నేను అంటాను, వివాహము కాని వారు ఎప్పుడు సరి అయిన జత కొరకు దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి నా జీవితంలో ప్రవేశించాలని తెలివచ్చినప్పటి నుండి ప్రార్థన చేయాలండి. దేవునికి స్తోత్రం. లేకుంటే దేవుని చిత్తం లేకుండా నువ్వు చేసుకుంటే అది మెడకు నాగుపాము చుట్టుకొని పడగెప్పి ఉంటుంది. ఇట్లా చాలా కష్టం. అలాగే దేవుని చిత్తంలో ఉన్న పురుషుని నువ్వు చేసుకోవాలి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు కదా, అది కొద్ది దినాల మురిపం కాదు. అది యూ హ్యావ్ టు సీక్ గాడ్స్ విల్. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, దేవుని చిత్తం వెతకాలి. యవన ఆడపిల్లలు కూడా. ఐ ఫీల్ మేరీ ఈజ్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ జెంటిల్మ్యాన్ జోసెఫ్ యాజ్ హర్ హస్బెండ్. ఆమె నిజంగానే ధన్యురాలు. మరియా మంచి భర్త, ఏమనలేదంట గర్భవతి అయినా కానీ. ఆమెను కూడలేదంట, ఇంకెంత పవిత్రుడబ్బా. ఆమెను దగ్గర కూడా పోలేదంట, కానీ ఆమెను భార్యగా స్వీకరించినాడు. అది ఏ పురుషునికి సాధ్యం? అంటే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
హీ వాజ్ సచ్ 100% ఒబీడియంట్ టు ద లార్డ్. క్లియర్గా ఉంది వాక్యంలో. మత్తయి సువార్త 1వ అధ్యాయం మీరు చదువుతుంటే ఆమెను ముట్టుకోలేదండి. అలాగే దేవుని చిత్తాన్ని మనం కూడా నెరవేర్చాలి ఈ క్రిస్మస్ సమయం. క్రిస్మస్ పాత్రధారుల గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు దేవుని చిత్తాన్ని సరిగ్గా నెరవేర్చినారు. యోసేపు దేవుని చిత్తాన్ని నెరవేర్చినాడు, మరియ దేవుని చిత్తము నెరవేర్చింది. దయాప్రాప్తురాల, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడంటే నమ్మింది. మరియా, భయపడకము, నువ్వు దేవుని వలన కృప పొందినవంటే నమ్మింది. నమ్మిన ఆమె ధన్యురాలైపోయింది. దేవునికి స్తోత్రం. గొర్రె కాపర్లకు దేవుడు గబ్రియేలు దూత ద్వారా గొప్ప వర్తమానం అందించినప్పుడు వారు కూడా ఆ వర్తమానం, ఆ శుభవర్తమానము ఏంటో తెలుసుకోవడానికి వారు వెళ్ళి దావీదు పట్టణమందు మరి ఒక శిశువు మన కొరకు ఉదయించినాడు. ఆయన పేరు యేసు, అంటే రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. అప్పుడు ఆ మాట విని వారు కూడా విధేయత చూపి వెళ్ళి శిశువును చూసి ఆనందించినారట. దూత సెలవిచ్చిన మాట మరి నెరవేరడం చూస్తున్నారు. ఆ శుభవార్తను తీసుకొని వెళ్ళి వారు ఊరంతా చాటిస్తున్నారు. మరి జ్ఞానులు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చినారు. యేసు ఎక్కడ జన్మించినాడని వారు వెతుకుతూ ప్రయాణించినారు. నక్షత్రం కూడా దేవుని చిత్తం నెరవేర్చింది కదా. జ్ఞానులను బాలుడైన యేసు ఇంటికి నడిపించి దేవుని చిత్తం నెరవేర్చని ఒక రాజు ఉన్నాడు ఈ సందర్భంలో. ఎవరది? హేరోదు రాజు. దేవుని చిత్తానికి అడ్డుగా పోయినాడు, కానీ చనిపోయినాడు. కనుక దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలని నేర్చుకున్నాము. సామెతల గ్రంథం 19:21లో నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. కనుక ఏదైనా మీరు వ్యాపారమే కానీ, వివాహమే కానీ, ఇల్లు కట్టడమే కానీ, పిల్లలను చదివించడం కానీ, విదేశాలకు పంపడం కానీ, ఏదైనా డాక్టర్ను సంప్రదించాలని ఆరోగ్యం ముప్పులో ఉన్నా కానీ, వెయిట్ ఆన్ ద లార్డ్ అండ్ సీక్ గాడ్స్ విల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే బీదలను పేదలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవుని చిత్తం, దేవుని చిత్తం అది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 19వ అధ్యాయము 17వ వచనంలో పేదలను బీదలను జ్ఞాపకం చేసుకునేవాడు, పేదలకు సహాయం చేసేవాడు యెహోవాకు అప్పిచ్చువాడని వాక్యంలో ఉంది. 19:17 బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయ. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో మనం చాలా మటుకు ఒక భాగాన్ని పేదలకు, బీదలకు, పేద సేవకులకు, హాస్పిటల్లో ఉండి బాధపడే వారికి, విధవరాళ్లకు, అనాథులకు ఒక బిగ్ చంక్, ఒక గొప్ప భాగం. అసలు చాలా కష్టం ఇక్కడ ఇవన్నీ. మరి ఆ ఖర్చులు ఎదుర్కోవాలంటే కష్టం. అయినా కానీ నేను ఎప్పుడు కూడా ఆపలేదు. కోవిడ్ దినాల్లో కూడా ఆపలేదండి. అసలు ఆలయంలో ఆఫరింగ్స్ లేనప్పుడు కూడా నేనైతే ఆపలేదు. ఎందుకంటే దేవుడు శ్రీమంతుడని నాకు తెలుసు, ఎక్కడున్న దేవుడు ఇస్తాడని నేను చేస్తూ పోయినాను. ఆ ఆశీర్వాదాలన్నీ మీరు అనుభవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనమందరం అనుభవిస్తున్నాం. పేదలను కనికరించేవాడు. కనికరం అనేది చాలా గొప్ప సుగుణం. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారంట. మత్తయి సువార్త 5:7లో కొండ మీద ప్రసంగంలో ఈ మాట ఉంది. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. దయగలవారు దయ పొందుతారని ఉన్నది. దయగలవారి పట్ల ఆయన దయ చూపించును, కఠినుల ఎడల ఆయన వికటముగా ఉండునంట. 18వ కీర్తన చూడండి, 25వ వచనం. దయగలవారి ఎడల నీవు దయ చూపించుదు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉండు, సద్భావం గలవారి ఎడల నీవు సద్భావం చూపుదు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండు. మరి కనికరంతో మీరు అన్ని ఖరీదైన వస్తువులు కొనుక్కోవాలి, మెడ మీద 4 వరుసలు ఉండాలి, 6 వరుసలు ఉండాలి. ఈ దేవుని బిడ్డల లక్షణాలు కాదు. నీకున్నలో కొంత తప్పకుండా పేదలకు బీదలకు పంచాలి. అప్పుడే నువ్వు యూఆర్ స్ప్రెడింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నువ్వు క్రీస్తు ప్రేమను ఏ విధంగా వ్యాపింపజేయగలుగుతావు కదా. ఒక బ్రెడ్ పీస్ తీసుకొని జామ్ ఏం చేస్తారు మనం, మంచిగా స్పూన్ ఉల్టా పెట్టి మొత్తం స్ప్రెడ్ చేస్తాం కదా. అలాగూ క్రీస్తు ప్రేమను ఇలాంటి పేదవారికి, బీదవారికి, అనాథులకు, విధవరాళ్లకు, మరి మరి ఇక్కట్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉండేవారు, వారికి నీ ప్రేమ, దేవుని ప్రేమ చూపెడితే తప్పకుండా క్రీస్తు ప్రేమకు వారు ఆకర్షితులు అవుతారు. క్రీస్తు ప్రేమను నీవు వ్యాపింపజేస్తున్నావని అర్థం. ఈ పండుగ సమయంలో ఉన్నవారు చాలామంది ఉంటారు. ఉన్నవారికి ఏం కొదవలేదు, లేని వారికి చాలా దుఃఖం ఉంటుంది.
భర్త లేని ఒక స్త్రీ ఎంత బాధపడుతుంది? తక్కిన పిల్లలందరూ చాలా రంగురంగు బట్టలు వేసుకొని షూస్ టై అంతా కట్టుకొని టక్క నడుస్తుంటే ఈ తల్లి కుమిలిపోతూ ఉంటుంది, నా బిడ్డలకు ఇలాంటి అదృష్టం లేదు కదా. చూడండి, 3 పూటలు తిని మరి ఆయాసంతో కడుపు రుద్దుకుంటూ అటు ఇటు తిరుగుతుంటారు చాలామంది. ఎక్కువైపోయింది తిండి. కానీ ఎప్పుడైనా ఈ వాక్యం గుర్తుపెట్టుకో, నీ ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చినావంటే నీవు దేవుని దీవెనలు అపారంగా పొందుకుంటావట. ఇది నీతిమంతుడు ఎప్పుడు కూడా తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడంట. సామెతల గ్రంథం 22:9 చూడండి. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెన నొందును. హల్లెలూయా. కేకులు వెంబడి కేకులు. ఈ కేకులన్నీ ఏం చేసుకోవాలి? ఒక్క ముక్క కూడా ఎవరికైనా ఇవ్వడానికి ఇష్టం ఉండదు. అబ్బా ఇంత మంచి కేక్ ఎట్టియాలి, అది ఫ్రిడ్జ్లో పెట్టి వారం రోజులు మురుగుతుంది, అయినా ఇయ్యబుద్ధి కాదు. అప్పుడు దేవునికి ఇయ్యబుద్ధి అవుతుందా? నీకు ఇస్తాడా దేవుడు? పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడం. లూకా సువార్త 6వ అధ్యాయంలో మీరు చూస్తారు, మీరు ఇస్తూనే ఉండాలి. నీతిమంతుడు వెనుక తీయకుండా ఇస్తూ ఉంటాడట. నీతిమంతుడు వెనుక తీయడంట. కీప్స్ ఆన్ గివింగ్. దేవునికి ఇస్తాడు, దేవుని బిడ్డలకు ఇస్తాడు, పేదలకు ఇస్తాడు, బీదలకు ఇస్తాడు. నేను ఒక పుస్తకం చదువుతున్నాను, డై ఎంప్టీ. మరణం ఏదైనా వస్తుంది తప్పకుండా అందరికీ. ఆ మరణ వేళ వచ్చినప్పుడు నీవు చేయాల్సిన మంచి పనులన్నీ కూడా చేసి తీరాలి. నీవు ఖాళీగా వెళ్ళిపోవాలి. వచ్చింది ఎలా? అన్ని మూటలు కట్టుకొని వచ్చావా? వచ్చింది ఎలాగండి? ఖాళీగా వచ్చావు. యోబు భక్తుడు ఏమంటాడు? దిగంబరిగా నా తల్లి గర్భంలో నుండి నేను వచ్చిన. ఇప్పుడు ఎట్లా వెళ్తాను అక్కడికి? దిగంబరిగానే వెళ్తాను. దేవుడిచ్చినాడు అన్నీ కూడా నేను అనుభవిస్తున్నాను. కాబట్టి నీకు ఆ కనికరమైన మనసు తప్పకుండా ఉండాలి. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ ఉంది, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలుతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడునని చెప్పాను. సరే, ఇవ్వడం బుద్ధి లేని పని అని చాలామంది అనుకుంటారు. పిసినారితనం చాలా మంచిది, చాలా పొదుపు మంచిదండి. పిసినారితనం మంచిది కాదు. నువ్వు పొదుపు చేయి, అది పర్వాలేదు, నీ పిల్లల కొరకు నువ్వు కూడబెట్టుకుంటున్నావు. కానీ మరీ పిసినారితనంతో దేవుని మీద నీకు విశ్వాసం లేక కూడబెట్టుకోవాలి. ఓ దరిద్రుడు కూడబెట్టుకున్నాడు, వాడిని దేవుడు ఏమని పిలిచినాడు? వెర్రివాడా, ఓ ఫూల్ అని పిలిచినాడు. ఎందుకంటే నీ జీవం ఏ పాటిది? ఇవన్నీ అనుభవించినాక నువ్వు ఉంటావా? దేవుని దయ లేకుంటే నీకు ఆయుష్ ఎక్కడిది, ఆరోగ్యం ఎక్కడిది? రేపు లేకుంటే ఇవాళ నీ ప్రాణం పోతే నువ్వు ఏం చేస్తావు ఇవన్నీ? కాబట్టి ట్రస్ట్ ఇన్ గాడ్. ద పర్సన్ హూ గివ్స్ ఈజ్ ట్రస్టింగ్ ఇన్ గాడ్. దేవుని స్తోత్రం. ఇచ్చేవాడు ఎప్పుడు కూడా తన నమ్మకాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు తెలుసా? దేవుని మీద. అందుకే 19 సామెతలు 17వ ఒకసారి చూడండి. సామెతలు 19:17. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించువాడు. యెహోవాకి దేవునికి అప్పించువాడట. మనుషులకు నువ్వు అప్పిస్తే వాళ్ళు డోకా, వాళ్ళు అప్పు తీర్చరు. వెన్ యూ లెండ్ అంటూ ఎ పర్సన్ యూ లూజ్ ద మనీ అండ్ ద ఫ్రెండ్ అంట. ఒక కొటేషన్ ఉంది ఇట్లా. నువ్వు ఎవరికైనా డబ్బు ఇస్తే డబ్బు పోతుంది, ఆ మిత్రుడు కూడా పోతాడు. వాడు తీర్చకుండా చాలా మట్టుకు తీర్చకుండా ఇస్తాను పో, నాకు కూడా రావాలి కదా, మళ్ళీ ఇస్తాను అంటాడు. ఇవ్వడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు ఇచ్చిందంతా తిరిగి నీకు మరి ఎన్నో రెట్లు తిరిగి ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బీదలను కనికరించేవాడు ఎవరికి అప్పిస్తున్నాడంట? దేవునికి అప్పిస్తున్నాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేస్తాడు. తప్పకుండా హీ విల్ రిటర్న్ ద గుడ్ వాట్ యూ హవ్ డన్. నేను మరి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ చూసినప్పుడు చాలామంది ఎంతో మంచి మనసుతో పేదలకు ఆహారం పంచడం, బీదలకు ఆహారం పంచడం, తల్లిదండ్రులు ఆర్ఫనేజ్ విజిట్ చేసి వాళ్లకు ఆహారం ఇవ్వడం, కుష్ఠరోగులకు ఆహారం ఇవ్వడం, మరి రోడ్డంతా ఊడ్చే చెత్త ఆ కార్మికులకు పిలిచి వారికి అన్నం వడ్డించడం, రుచికరంగా మంచి పలహారాలు, మంచి బిర్యానీ ఇవన్నీ కూడా పంచుతున్నారు. కొందరు బట్టలు పంచుతూ ఉంటారు. చాలా మంచిది అది. కనుక ఆ పని తప్పకుండా మీకు కలిగిన వాటిలో కొద్దిగా ఇతరుల మీద శ్రద్ధ కలిగి మీరు ప్రవర్తిస్తే మీకు గుండె నిండా పండుగ సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకుంటే తింటారు కానీ ఇంట్లో అంతా కలవరం ఉంటుంది. సాతానుడు ప్రవేశిస్తాడు. స్వార్థం ఉన్న చోట ఎవడు ఉంటాడు తెలుసా? సాతానుడు ఉంటాడు. ప్రేమ ఉన్న చోట ఎవరుంటారు? దేవుని సన్నిధి ఉంటుంది. కనుక దేవుడు సంతోషంతో మిమ్మల్ని నింపుతాడు. అలాగే వ్యర్థమైన ఖర్చులు ఉండవండి. నా అనుభవం చెప్తున్నాను. వెన్ యూ లెండ్ అంటు ద పీపుల్, వెన్ యూ కన్సిడర్ ద పువర్, బీదలను
నీవు కనికరిస్తే నీకు వ్యర్థమైన ఖర్చులు కొట్టేస్తాడు దేవుడు. ఒక్క ఇంజక్షన్కు 50,000, ఇంకొక ఇంజక్షన్కు ₹1,00,000 ఖర్చు ఉండదు. హల్లెలూయా. వ్యర్థమైన తిరుగుళ్ళు ఉండవు. నేను దేవుని విధేయత చూపినావంటే నువ్వు పోలీస్ స్టేషను, కోర్టు చుట్టూ, లేకుంటే వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగవు నువ్వు. ఇది చెప్పడానికి ఉన్న ధైర్యం నాకున్నది. అంటే సువార్త నిమిత్తం నువ్వు హింసింపబడతావేమో కానీ నీ నిజ జీవితంలో ఇన్ యువర్ రొటీన్ లైఫ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. సువార్త విషయం కూడా దేవుని పరిశుద్ధాత్మ కవచం నీకు ఉంటుంది. మనకు భయం లేదు కదా, వీఆర్ రెడీ టు గివ్ అప్ అవర్ లైఫ్స్ ఫర్ గాడ్. కానీ అలా కాదు, నీ నిజ జీవితంలో నీకు ఖర్చులన్నీ కొట్టేస్తాడు దేవుడు. అందుకే దయగల వారిపై ఆయన దయ పొందుతాడు. కఠిన హృదయం లేడలా ఆయన ఏముంటాడు? వికటంగా ఉంటాడు. దేవుడే వికటంగా ఉంటే ఇంకా మనిషి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోతుంది కదా. కాబట్టి ఇంకొక మిస్టేక్ మీరు చేస్తారు, అది చేయొద్దని చెప్తున్నాను. మీరు ఉన్నవారికి ఇస్తారు. మీకు ఎందుకంటే వాళ్ళతోటి మంచిగా సమంగా ఉండాలి, ఏదో పెద్ద మరి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని. ఉన్నవారికి ఇవ్వకండి. ఎంత మంచి అట్రాక్టివ్ బ్యూటిఫుల్ కేక్ దాదాపు ₹3,000 తీసుకుపోయి ఉన్నవారికి ఇస్తారు. ఉన్నవారి కాదు ఇవ్వాల్సింది. ఎవరికి ఇవ్వాలా? లేని వారికి ఇవ్వాలి. ఉన్నవాడు అది తింటాడు అంతా. షుగర్ రోగం ఒకటి, బీపీ ఇంకోటి, వాడు నోట్లో పెట్టరాదు అని వాడు ఎవరికి కూడా ఇయ్యాడు. కాబట్టి లేని వారిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. లేని వారితో మీరు పంచుకోండి. కలిగిన వారికి ఇస్తే నువ్వు పేదరికానికి వస్తావని బైబిల్లో ఉంది ఒక ఆదేశం. ఇఫ్ యూ లెండ్ ఆర్ ఇఫ్ యూ గివ్ టు ద రిచ్ యూ విల్ బికమ్ పువర్. సో గివ్ టు ద పువర్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ. హల్లెలూయా. పేదవాని చూసి కనుక ఇప్పుడు మీరు అంటారు, పేదవారు ఎవరు ఉన్నారమ్మా, ఒక భిక్షగాని పట్టుకుంటే వాని తలదిండులు ₹6,00,000 దొరికిందంట. అంటే మీరు మీ విచక్షణ శక్తి మీరు ఉపయోగించుకోవాలి. ఎవడు పేదవాడు, ఎవడు బీదవాడు, ఎవడు ఉన్నవాడు, ఎవడు లేనివాడు, ఎవడు నాటకాలు ఆడుతున్నాడు, ఇవన్నీ మీకు దేవుడు తెలివిచ్చినాడు, మీరు గమనించుకోవాలి. అది నా పని కాదు. నేనైతే అన్నీ ఆలోచించి సాయం చేస్తాను. ఎందుకంటే డబ్బు ఊరికే రాదంటాడు కదా అడ్వర్టైజ్మెంట్లో. డబ్బు ఎవరికి ఉచితంగా రాదట. మరి ఉన్న డబ్బు సరైన విధానంలో కాపాడుకోవడం మన తెలివి, మన జ్ఞానం. వీ హ్యావ్ టు ఒబే గాడ్స్ వర్డ్ అండ్ డూ గాడ్స్ విల్ అట్ ద సేమ్ టైం. బీ వెరీ అలర్ట్, బీ ఇంటెలిజెంట్ ఇన్ గివింగ్. మీ ప్రేమ తెలివితో ఉండాలట. పేతురు తన పత్రికలో అంటున్నాడు, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో ఉండాలంట. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. అందరూ ఒకసారి లేచి పెడితే ప్రార్థన చేస్తాం. దయగల వారిపై దయచు హించును కఠినుల ఎడల వికటము చూపును. మయగల వారిపై దయచు హించును కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నడచును. గర్విష్ఠుల యొక్క గర్వం సర్వము నెరిగిన సర్వాధికారి. సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడనీవే. జీవము గలది బహుగా స్తుతులు అర్హుడనీవే. అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద. హల్లెలూయా స్తుతి గానము చేసేద. యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. అలాగే మరి మీకు ప్రార్థన సెల్స్ తెరవాలంటే కూడా ఇంతవరకు మనము 659 ప్రార్థన సెల్స్ తెరిచినాం. ఇది చాలా గొప్పదండి. ఇది ఒక పెద్ద మర్మము దేవుడు నాకు బయలుపరిచినాడు. ఇది మీరు అలక్ష్యం చేయకండి దయచేసి. ప్రతి ప్రార్థన సెల్కు పేరు పెడుతున్నాం.
అందరూ ఆశీర్వదింపబడితే మీకు ఆశ లేదా దీవింపబడాలని? అలాంటి వారు రాండి, నేను మంచి పేరు పెట్టి ప్రార్థనా సెల్ మీ గృహంలో తెరుస్తాను. 1 గంట సేపే, ఎక్కువ అడగడం లేదు, 1 గంట సేపు దేవుని సన్నిధిలో దైవ సన్నిధిని దింపుకోవడం, ఆనందాన్ని అనుభవించడం, మీ మనవులు దేవునికి తెలియజేయడం, జవాబులు పొందడం, ఇందుకొరకే ఏర్పాటు చేసినాము. అన్ని సెల్స్ కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది కనుక మీరు కూడా వచ్చి ప్రార్థనా సెల్స్ తెరుచుకోవాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, ఈ సమయంలో యోసేపు గురించిన వర్తమానం విన్నాం. నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినాడు ప్రభు. ఆయన గుండెలో ఎన్నో భయాలున్నా, అనుమానాలున్నా, ఆందోళనలున్నా తండ్రి దైవ చిత్తాన్ని నెరవేర్చిన యోసేపుని ఈరోజు మాకందరికీ జ్ఞాపకం చేసినావు, నీకు స్తోత్రం. అలాగే నైనా ఇవ్వటంలో ఉన్న ఆశీర్వాదాలు మాకు తెలియజేసినావు. నీకు ఇవ్వాలి, పొరుగు వాళ్ళకు కూడా, పేద బీద వారికి మేము ఇవ్వాలి, చెయ్యి చాపాలి. నీతిమంతుడు ఎడతెగక తన చెయ్యిని చాపుతూనే ఉంటాడని వాక్యంలో, తన ఆహారంలో కొద్దిగా దరిద్రునికి ఇస్తాడని, పేదలను కనికరించేవాడు యెహోవాకే అప్పించువాడని, వాని ఉపకారం ప్రతి ఉపకారం దేవుడు వానికి చేస్తాడని, మరి బీదలను కటాక్షించేవాడు ధన్యుడని 7 వాగ్దానాలు. కీర్తన 41, 2-3 వచనాల్లో మేము చూస్తున్నాం. 7 blessings ఫర్ దోస్ హు కన్సిడర్ ద పువర్. అవును తండ్రి, రోగం కలిగితే కూడా నీవే వాడిని బాగు చేస్తావని, రోగశయ్య మీద ఆదరిస్తావని, వాని శత్రువుల ఇచ్చకు నువ్వు అప్పగించవని, ధన్యుడితో ఇస్తానని రేవా ఎన్ని వాగ్దానాలు మేము చూస్తున్నాం. కాబట్టి ఈ పండుగ సమయంలో స్వార్థం తొలగించండి నైనా, ఎప్పుడు సొంత కార్యాల గురించి ఆలోచన తొలగించండి. ప్రభు ప్రేమను ప్రకటించాలి, యేసు ప్రేమను వ్యాపింపజేయాలి. సిలువలో ఎంత ప్రేమను మా కొరకు కలుపరిచినావు నాయన. తండ్రి యొక్క అభిష్టం నెరవేర్చినావు, దివి నుండి భూమికి దిగొచ్చినావు, మానవతారిగా దాసుని రూపమును ధరించుకున్నావు, మరణం పొందినంతగా నువ్వు విధేయత చూపినావు తండ్రి. లోక పాపం తొలగించడానికి, సర్వలోక పాప పరిహారార్థం నువ్వు ఇచ్చినావు నాయన. ప్రేమలో ఇవ్వడం ఉంది ప్రభు. లవ్ ఆల్వేస్ గివ్స్. యు లవ్డ్ us so much that you gave your life for us, Lord. నీ ప్రాణం మా కొరకు ఇచ్చినావు. ఇంకా మేము ఎంతగా ఇవ్వడం, మరి అది న్యాయం ప్రభు. మేము ఎంతగానో ఇవ్వాలి. మేము అలాంటి ప్రేమను సిలువలో పొందుకున్నాం, రక్షణ పొందుకున్నాం తండ్రి, నీకు స్తోత్రం. విడుదల పొందుకున్నాం, స్తోత్రం. స్వస్థత పొందుకున్నాం, స్తోత్రం. పాప నివారణ పొందుకున్నాం ప్రభు. పొందుకున్నాము. మేము ఇతరులకు కూడా చాటించాలి నీ గురించి, ఇతరులకు ప్రకటించాలి నీ ప్రేమను గురించి. లేకుంటే మేము స్వార్థపరులం. మా హృదయంలో దయ ఉండాలి ప్రభు, కనికరం ఉండాలి, కటాక్షం ఉండాలి. అప్పుడు మేము ఏది విత్తుతామో అంతకంటే గొప్ప పంటను మేము కోయగలం ప్రభు. మేము కీడు, రోగము, బాధ, అనర్థాలు మా మార్గంలో లేకుండా ఉండాలంటే, వ్యర్థమైన ఖర్చులు కొట్టివేయబడాలంటే తప్పకుండా కనికరం కలిగి ఉండాలి. కనికరం గల వారు ధన్యులు, వారు దేవుని కనికరం వారి జీవితంలో పొందుతారని మరి కొండ మీద ప్రసంగంలో మేము చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పండుగ శుభవేళ స్వార్థాన్ని కొట్టివేసి ఇతరుల మీద శ్రద్ధ దయచేయమని మనసారా ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది అనాథులు ఉన్నారు, ఎంతోమంది భర్త లేని వాళ్ళు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు. నేను వారికి ఎంత ఆశ ఉంటుంది ప్రభు. ఇతరులు పండుగ చేసుకున్నప్పుడు, మరి కడుపు నిండా తిన్నప్పుడు వారికి ఎంతగా ఆశ కలిగి ఉంటారు, ఆకలికొని ఉంటారు. ఈ చలికి ఎంతోమంది వణికిపోతున్నారు వీధుల్లో. అటు వారి మీద కనికరం గల హృదయం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. దిస్ ద బెస్ట్ టైం వెన్ వీ కెన్ స్ప్రెడ్ ద లవ్ ఆఫ్ గాడ్. అవును తండ్రి, అట్టి మనసు మాకు దయచేయమని. పండుగ శుభములు ప్రతి కుటుంబంలో మీరు మరి కలుగజేయండి, వారిని దీవించండి. క్రీస్తు యేసును కలిగిన మనస్సు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోక
మరి యేసు కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా